వెల్కమ్ టు ఓహో టాకీస్. మరి గత 5-6 నెలల నుంచి మరి కాంగ్రెస్ పార్టీలో ఎంతోమంది ఆశావాహులు ఎదురు చూస్తున్నారు. నాకు మంత్రి పదవి కావాలి, అమాత్యాన్ని పిలిపించుకోవాలని ఎంతోమంది ఆశపడ్డారు. మరి ఎన్నోసార్లు వాయిదా పడ్డ ఈ మంత్రివర్గ విస్తరణ ఏదైతే ఉందో మరి ఎట్టకేలకు మంత్రివర్గ విస్తరణ జరిగింది. అయితే 6 మంత్రి పదవులు భర్తీ చేయాల్సి ఉండగా మరి ప్రస్తుతం అయితే కాంగ్రెస్ ప్రభుత్వం మరి ఏదైతే ఉందో కాంగ్రెస్ అధిష్టానం 3 పేర్లను ప్రకటించడం జరిగింది. అందులో మరి మహబూబ్ నగర్ జిల్లాకు చెందిన ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి ముదిరాజ్ ఒకరు, అదేవిధంగా చెన్నూరు ఎమ్మెల్యే ఎస్సీ సామాజిక వర్గానికి చెందినవారు గడ్డం వివేక్ వెంకటస్వామి, అదేవిధంగా అర్లూరి లక్ష్మణ్. ఈ ముగ్గురికి కూడా మరి మంత్రివర్గంలో చోటు కల్పించడం జరిగింది. అయితే మనం ఒకసారి అంశాన్ని పరిశీలించినట్లయితే ఈ మంత్రివర్గ విస్తరణ అంశం తెరపైకి ఎప్పుడు రావడం జరిగిందో మరి ఆ టైం నుంచి మొదలుకొని ఇప్పటి వరకు కూడా ఎంతోమంది తమకు మంత్రి పదవి దక్కుతుందని ఆశపడ్డారు. అంటే రెడ్డి సామాజిక వర్గం వారు కావచ్చు, బీసీ సామాజిక వర్గానికి చెందినవారు కావచ్చు, ఎస్టీ సామాజిక వర్గానికి చెందినవారు కావచ్చు, ఎస్సీ సామాజిక వారు, అదేవిధంగా మైనార్టీ వర్గానికి చెందినవారు. ఇందులో ముఖ్యంగా మరి నల్గొండ జిల్లాకు చెందిన మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఆయన ఎక్కువగా మరి మంత్రి పదవి దక్కుతుందని చాలా నమ్మకంతో ఉన్నప్పటికీ ఆయనకు ఈ యొక్క మంత్రివర్గ విస్తరణలో అవకాశం మనం దక్కదు. అదేవిధంగా మరి విజయశాంతి పేరు కూడా వినిపించింది, ఎమ్మెల్సీ విజయశాంతి పేరు కూడా. ఆవిడకు కూడా మంత్రి పదవి ఇస్తారని మరి ఏదైతే ఢిల్లీ అధిష్టానం అంటే రాహుల్ గాంధీ, ఖర్గే, సోనియా గాంధీ వారి యొక్క ఆశీస్సులు ఉన్నాయని వారు కూడా మరి సీఎం రేవంత్ రెడ్డికి సిఫారసు చేశారని చెప్పేసి కూడా వార్తలు వినపడడం జరిగింది. మొత్తానికైతే మరి ఇప్పుడు మంత్రివర్గ విస్తరణ జరిగింది. మరి దీని తర్వాత మరి ఎవరైతే దక్కని వారు మరి ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటారు, మరి కాంగ్రెస్ పార్టీలో ఏమైనా అలకలు కొత్తగా బయటికి వినపడతాయా, మరి రాజగోపాల్ రెడ్డి లాంటి వ్యక్తులు మరి మంత్రివర్గ విస్తరణలో తమకు దక్కుతుందని ఆశపడ్డప్పటికీ ప్రస్తుతం అయితే వారు భంగపడ్డారు. వాళ్ళు ఎటువంటి నిర్ణయం తీసుకుంటారు, మరి ఇంకా 3 శాఖలు అంటే 3 మంత్రి పదవులు భర్తీ చేయాల్సి ఉంది. ఈ 3 కాకుండా మొత్తం 18 మంత్రి పదవులు ఉంటాయి. ప్రస్తుతం ప్రభుత్వంలో 12 మొదటి పర్యాయంలో భర్తీ చేశారు, ఇప్పుడు 3, మళ్ళీ మరో 3 భర్తీ చేయాల్సి ఉంది. మరి రాజగోపాల్ రెడ్డి కావచ్చు, విజయశాంతికి కావచ్చు, మరి నిజామాబాద్ జిల్లా చెందిన సుదర్శన్ రెడ్డి వారికి కూడా మరి 3వ మంత్రివర్గ విస్తరణలో మరి అవకాశం దక్కే అవకాశం ఉంటుందా, మరి ఢిల్లీ అధిష్టానం కావచ్చు, రాష్ట్ర అధిష్టానం ఎట్లాంటి నిర్ణయాలు తీసుకుంటుంది, అలా అంశాలు అయితే మనం చూడాలి. మరి ఈరోజు మధ్యాహ్నం 12 గంటల తర్వాత మరి గవర్నర్ సారథ్యంలో మరి రాజ్భవన్లో వీరు 3 సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలో ఈ మంత్రివర్గ శాఖలను చేపట్టన్నారు. ఈ మంత్రులు 3 ప్రమాణ స్వీకారం చేయనున్నారు.